పల్నాడు జిల్లాలో ప్రత్యేకమైనటువంటి బలగాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో నాటు బాంబులు దొరుకుతున్నాయి. దాంతోపాటు ఒక వాహనం గుర్తించడం జరిగింది. అది మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి అత్యంత సమీపంలో ఒక వెహికల్, దాని నిండా కూడా మారణాయుధాలు, రాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అసలు పల్నాడులో ప్రస్తుతం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉంటుంది అనేది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జంగా కృష్ణమూర్తి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రత్యేకమైనటువంటి బలగాలు ఎస్పీ ఐజీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నా కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోకి రానటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో వాళ్ళు టీడీపీనే పోలీసులు వాళ్ళ చేతుల్లో తీసుకొని దాడులు చేస్తున్నారు అంటున్నారు, మరోవైపు వైసీపీ పైన మీరు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇదంతా? ఇప్పుడు ఏంటంటే ఇది వాస్తవంగా అర్థమవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దౌర్జన్యాలు, అరాచకాలు చేసి పోలింగ్ బూత్లను ఆక్రమించేసి గెలవాలంటే ఆలోచన చేశారనే దానికి ఇది ఒక పెద్ద తార్కాణం. ఈ రోజున పల్నాడు ప్రజలు లేరు, చాలా తెలివైన ప్రజలు. పల్నాడు ప్రజలు ఈ దొరల పరిపాలన ఇంతకాలం ఈ 5 సంవత్సరాల పాటు కూడా పల్నాడు ప్రాంతంలో దొరల పరిపాలన కొనసాగుతుంది. అవినీతి అక్రమాలకు సంబంధించి ఎవరు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు పెడతాం, దౌర్జన్యాలు చేయటం, ఎక్కడ భూములు కనపడకుండా భూములు ఆక్రమించటం, బ్రాందీ షాపులు సైతం కానీ బియ్యం సైతం కానీ అన్ని విధాలు కూడా అవినీతి అక్రమాలకి ప్రజలు విసిగి వేశారారు. ఆ సందర్భంలో ఈ రోజున పల్నాడు ప్రాంతంలో ఈ దొరల పరిపాలన అంతమొంచిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే నేను ఒకటే మనవి చేస్తాను పల్లా ప్రజానికి, ఇందాక కూడా చెప్పాను నేను. ఎందుకంటే మీరందరూ సమయం పాటించండి. ఈరోజు ఒకటే, ఎవరు కూడా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి. చంపేది వాళ్ళే, సచ్చేది వాళ్ళే, బాంబులు వేసేది వాళ్ళే, బాంబులు కట్టేది కూడా వాళ్ళే. ఈ ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, మీ భవిష్యత్తు ఆలోచించుకోండి, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించుకోండి. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో కక్షలకి కార్పణ్యానికి నిలయమై అనేక మంది యొక్క పుస్తలు కూడా తెగినట్టు పరిస్థితి మనం చూసాం. మీ తాతల పరిస్థితులు, మీ తండ్రుల పరిస్థితులు ఒక తడవ ఆలోచించుకొని ఎలాంటి విధంగా కూడా గొడవలకి పాల్పడకూడదు మనవి చేస్తూ ఇది కనపడుతుంది. ఈరోజు ఈ రాక్షస పరిపాలన ఏ విధంగా అక్రమాలు చేసి, బాంబులు వేసి, ఏ విధంగా తుపాకులు వేసి, గొడవలు సృష్టించేసి ఇవి గెలవాలంటే ఆలోచన చేశారో అనే విషయం కూడా ఇది తప్పనిసరి. వెంటనే ప్రభుత్వానికి సంబంధించి వెంటనే సిబ్బందికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకొని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా, ఇలాంటి చర్యలు కూడా అరెస్ట్ చేయాల్సింది కూడా నేను కోరుతున్నాను. ప్రజలు కూడా సమయాన్ని పాటించమని, తప్పనిసరిగా కూడా వీళ్ళు చేసిన అకృత్యాలకి, అన్యాయాలకి ప్రజలు చరమగీతం పారారు. సార్, ప్రధానంగా చూస్తే ఈ పోలింగ్ అయిపోయిన 2 రోజులు పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం జరిగింది. కానీ నిన్నటి నుంచి పోలీసులు వెంటనే కంట్రోల్లోకి తెచ్చారు. ఆ 2 రోజులు ఎందుకు తేలేదనుకోవచ్చు? 2 రోజులు తేలకపోవటం కాదు, ఇప్పుడు జనరల్గా జరుగుతున్న పరిస్థితి. కొన్ని లోపల సిబ్బంది నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, జనరల్గా ఎలక్షన్ సంబంధించి ముందే ప్రజాప్రతినిధుల ప్రభావం, అంటే వ్యవస్థలకు కూడా ఉన్నటువంటి వాళ్ళని మేనేజ్ చేసి వ్యవస్థలో కూడా ప్రభావితం చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇటు రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి కానీ, ముఖ్యంగా పోలీసు వ్యవస్థకు సంబంధించి కానీ. ఎందుకంటే పోలీసులకు సంబంధించి కూడా పోస్టింగ్లు వేసేటప్పుడు మనం చూసాం, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు వేసుకోవటం, వాళ్ళకు సంబంధించి సేవలు చేసే వాళ్ళు వేసుకోవటం, ఈ విధంగా వేసుకోవటం మూలంగా వాళ్ళు పోలీసు ఎలక్షన్ సంబంధించిన ముందు పోలీసులు మార్చుకున్నప్పుడు కూడా ఒక కమిట్మెంట్ అవుతారు, మీరు తప్పనిసరిగా నా విధంగా నాకే చేయాలని ఆలోచనతో చేయటం మూలంగా అప్పటిదాకా కూడా వన్ సైడ్ చేసినటువంటి పోలీసులు ఆ తర్వాత కూడా చేయడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళు నిర్లక్ష్యం దోడడం వల్లనే ఈరోజు ఈ తగవలకు సంబంధించి కానివ్వండి, వీటికి సంబంధించి కానీ ముందుగా కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా చూస్తే మీ అనార్హత వేటుకు సంబంధించినటువంటి అంశం, మీ అనార్హత వేటుకు సంబంధించిన అంశం పరిశీలిస్తే ప్రభుత్వం మారబోతుందని ముందస్తుగానే ఒకవేళ ఈ ప్లాన్ జరిగింది అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళే అధికారంలోకి వస్తారు కాబట్టి మీరు పార్టీలోకి వెళ్ళారు కాబట్టి మిమ్మల్ని తొలగించాలనే బాధ్యత? కేవలం కక్షాదింపు చర్య ఇది. ఎందుకంటే మౌఖికంగా వినకుండా కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన చర్య కేవలం కక్షాదింపు చర్యలో భాగమేది. చైర్మన్ గారిపై ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావటం మూలంగా ఈ చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ రోజున అనేక మంది రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. అనేక మంది 3-4 సంవత్సరాల క్రితమే తెలుగుదేశం పార్టీలో కూడా వైఎస్ఆర్లో వచ్చే పార్టీలో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక కక్షాదింపు చర్య కాకుండా కూడా అవమానకరమైన చర్య. ఎందుకంటే మొట్టమొదటి కూడా ఒకటే చెప్తున్నాను,
నాకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించి నాకు ఇచ్చిన పదవి కాదు, నన్ను చూసి ఇచ్చిన పదవి కాదు. బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళలో ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని, అది జరిగేటట్టు ఎన్నికల్లో వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఒక విశ్వాసం, నమ్మకం ఉంటుంది, ఏర్పడుతుంది, ఒక భరోసా ఇచ్చిన వాళ్ళ ఉద్దేశంతో నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి నన్ను అవమానపరచడే కాదు, ఈ పదవి బీసీలకు సంబంధించి కానీ బీసీ వర్గాలు మొత్తం కూడా అవమానపరిచినట్లే. ప్రధానంగా ఈ అనార్హత వేటుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు బీసీ వర్గాల్లో కానీ మీ పార్టీలో కానీ? ఇంకోటి, ఇప్పుడు మీరు ఒకవేళ అక్కడ ఉంటే పదవి ఉండేది, ఇక్కడ పదవి పోయింది, అది బాధగా ఉందా, లేకపోతే రానున్న రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయనుకుంటున్నారు? నేను ఎప్పుడు కూడా పదవుల గురించి బాధపడలేదు, పదవుల కాళ్ళు ఆశించలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టల, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి నెలకు సంబంధించి నేను బయటికి రావటం లేదు. అప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా బయటికి రానట్టు పరిస్థితి, భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారో, జగన్మోహన్ రెడ్డి ఏ ఇబ్బందులు పడతారో, బయటకు వస్తారో లేదనే పరిస్థితిలో కూడా ఆ కుటుంబం మీద విశ్వాసంతో, ఆ కుటుంబం మీద నమ్మకంతో, ఆ కుటుంబం మీద ఉండే పరిచయాలతో ఆ రోజు పాటు పదవుల కోసం ఎప్పుడు కూడా నేను రాలేటువంటి పరిస్థితి. నా పదవే వదులుకున్నాను. ఎమ్మెల్సీకి సంబంధించి నేను 2014లో డిఫీట్ అయినప్పుడు కూడా 19లో 7,000తో డిఫీట్ అయ్యాను. నేను 7,000తో డిఫీట్ అయితే 4,700 మా పార్టీకి సంబంధించి క్రాస్ ఓటింగ్ చేసి ఓడించిన పరిస్థితి. అయినప్పుడు కూడా ఆ రోజు దాదాపు 30,000తో ఓడిపోయినట్టు కూడా వైసీపీలో ఓడిపోతే వాళ్ళకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు కూడా 7,000తో ఓడిపోయినప్పుడు నాకు టిక్కినప్పుడు కూడా నేను బాధపడలా. కేవలం ఆయన ముఖ్యమంత్రి కావాల ఆలోచనతోనే, ఆయన ముఖ్యమంత్రి గారి ఆలోచన నా యొక్క పదవిని కూడా, నా సీట్ని కూడా తృఢప్రాయం కూడా మహేష్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. పదవుల కోసం ఎట్టి పరిస్థితుల్లో నేను బాధపడను. పదవులు కాదు ప్రధానం కాదు, సమాజంలో మార్పు కావాలి. ఈ వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకి సరైన గౌరవం ఉండాలా, వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎదుగుదల కావాలా అనే ఉద్దేశంతో నాకంటూ ఒక కాన్సెప్ట్ ఉంది, నాకంటూ ఒక ఆలోచన విధానం ఉంది. ఆలోచన విధానంతో ప్రయాణం చేస్తాను. ఈరోజు ఏ పదవి లేదు, నేను ఎందుకు వస్తున్నాను? కానీ ఈ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడలేదు, తమ స్వలోభాల కోసం పనిచేస్తారనే ఉద్దేశంతో గౌరవం లేని పరిస్థితుల్లో నేను పార్టీ మారటం జరిగింది. ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీ పదవి లేదు కదా, ఎందుకు చేరాను? పదవి కోసం కాదు ముఖ్యం కదా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, బడుగు బలహీన వర్గాల యొక్క ప్రయోజనం ముఖ్యం. నాకు రానున్న రోజుల్లో బీసీలకు సంబంధించి సమస్యలపైన ఏ ప్రభుత్వం వచ్చినా తీసుకువెళ్ళేటట్టు ఒక నేతగా ఉంటారా, లేకపోతే టీడీపీలో రానున్న రోజుల్లో ఏదన్నా ఒక హామీ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు? టీడీపీలో చేరా నేను ప్రస్తుతం. టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్నటువంటి ఒక ఆలోచన, నమ్మకం, ఆ విశ్వాసం నాకుంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తారు. తెలుగుదేశం పార్టీకి మనకు తెలియదు, ఈజీ నేతగా మంచి పదవి చూడబోతున్నాం అనే విధంగా కొంత మీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ ఉందండి. అది తప్పనిసరిగా అనుకుంటారు. అనుకోకపోతే దీంట్లో కూడా వైఎస్ఆర్ పార్టీలో కూడా మంత్రి వస్తుంది అనుకున్నారు, చైర్మన్ వస్తుంది అనుకున్నారు, లేకపోతే టీటీడీ చైర్మన్ వస్తారు, రకరకాల ప్రచారాలు ఉంటాయి, అభిమానంతో మాట్లాడుకుంటారు. పదవి అనేది ముఖ్యం కాదు. బీసీ వర్గాల కోసం కానీ, బలహీన వర్గాల కోసం కానీ నాకున్నటువంటి అవకాశం మీద నేను వారికి సేవ చేస్తాను. ఫైనల్గా గురజాల అంచనా ఏ విధంగా ఉంది సార్? గురజాలలో తప్పనిసరిగా గెలుస్తాం. ఇందాకనే చెప్పాను, గురజాల పల్నాడు సంబంధించి దొరల పరిపాలన కొనసాగుతుంది. ఆ దొరల పరిపాలనకి ప్రజలందరూ కూడా తిరస్కరించారు. ఆ పరిపాలనకి తప్పనిసరిగా ఫుల్ స్టాప్ పెడతారు. ఇది ప్రధానంగా కూడా అల్లర్లు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటికి కూడా సమన్వయం పాటించాలి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అనే విధంగా తెలుపుతున్నారు. దాంతోపాటు అనార్హత వేటు అనేది కంపల్సరీగా బీసీ నేత పైన జరిగినటువంటి అంశంగానే మేము భావిస్తాం అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.